పేరు? జనార్దన్ రెడ్డి చింతల. ఎవరన్నా మీది? మాది మెర్సాగూడెం కటంగూరు మండలం. పరిపాలన ఎట్లా ఉంది? సంక్షేమ పథకాలు అందుతున్నాయా? అందుతున్నాయి. రైతు రుణమాఫీ అయిందా? అయ్యింది. ఎంత అయింది? ఎంత నేను 1.32 తీసుకున్నా, 1.32 అయ్యింది. రేపు రైతు భరోసా 12,000 చేసింది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. పోయినసారి కంటే ఈసారి చాలా బెటర్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు సాగు చేసేదానికే ఇస్తుంది కదా, ఇంతకుముందు అన్నిటికీ ఇచ్చేది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇదే కరెక్ట్ పద్ధతి. ఇదే కరెక్ట్ పని. గుట్టలకు రాళ్ళకు ప్లాట్లకు ఇచ్చే బదులు రైతుకు అందుతాయి. డైరెక్ట్ రైతు ఖాతాలో పడతాయి. ఆర్టీసీ బస్సులో ఉచిత మహిళా ప్రయాణం వస్తుందా? వస్తుంది. ఎట్లా ఉంది దాని మీద? బాగుంది. ఆదాయం మంచిగా వస్తుంది. ఆర్టీసీకి పర్వాలేదు. ఉచిత కరెంట్ వస్తుందా? 200 యూనిట్లు వస్తుంది. ఉచిత గ్యాస్? ఉచిత గ్యాస్ వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? అంటే మంచిగా ఎట్లా అనిపిస్తుంది ఉచిత గ్యాస్ కరెంటు తగ్గడం వల్ల? మంచిగా అనిపిస్తుంది. పోయినసారి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు కరెంటు ఫ్రీ ఉచితం వస్తుంది కదా, నీకు మనీ సేవ్ అవుతుందా? ఎట్లా అనిపిస్తుంది? సేవ్ అనిపిస్తుంది. అప్పుడు కట్టాలంటే 500-600 కట్టాల్సి వచ్చేది. 100 యూనిట్లు వచ్చినా 600-700 కట్టేది. ఇప్పుడు అట్లేం లేదు, మంచిగానే ఉంది. కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితం అయింది కదా, ఎట్లా చూస్తాం? కానీ ఎప్పుడు అది అట్నే ఉండాలి. ఆయన ఎప్పుడు వచ్చింది లేదు, అప్పుడు చేసింది కూడా ఏం లేదు. 2 పెగ్గులు వేసేది, ఆ ఫామ్ హౌస్లోనే పండేది అంతే. రైతుల చూసింది ఏం లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళ మంత్రివర్గాలు స్థలాగా పచ్చగా పడని పచ్చగా ఉంది ఆంధ్ర రాజ్యం అంతా అని ఆయన అనుకునేది అట్లా. కానీ ఇక్కడ ప్రజలది ఇబ్బందులు ఏం చూసింది ఏం లేదు. ఉన్నోనికే పెట్టిండు, లేనోనికే చూసిండు అంతే. ఇది ప్రజాపాలన ప్రజల వద్ద అన్నట్టుగానే ఉంది. ఇదే బాగుంది. గత పాలన కన్నా ఈ పాలన మంచిగా ఉంది. చేయొచ్చు, ఎందుకంటే అసలు దొంగ ఆయన. ఇప్పుడు చేసింది ఏం లేదు, మాటలతో కోటలు కట్టిండు అంతే. మాకు ఇచ్చింది ఏం లేదు. ఇండ్లు ఇస్తున్నాడు, ఇండ్లు లేవు, ఏయిలు. అల్లు అర్జున్ అరెస్ట్ ఎట్లా చూస్తున్నారు? అల్లు అర్జున్ అంటే అది సినీ ఫీల్డ్, అది కొన్ని వ్యక్తిగతంగా ఉంటాయి. దానికి దీనికి కొంచెం తేడా ఉంటుంది. అంటే సామాన్యులకు ఒక న్యాయం కాకుండా ఎట్లా చూస్తుంది? ఇప్పుడు అంతా ఒకటే అన్నట్టుగా ఎట్లా ఉంది? అది ఒకటే అన్నట్టుగా ఉండదు అది, ఎందుకంటే అది సినీ ఫీల్డ్. ఇప్పుడు అది మనం చెప్పుకునేంత కూడా కాదు అది. చెప్తే వినకుండా వచ్చేసిండు, ఆయన అంతలో వచ్చింది కాబట్టి అది వ్యక్తిగతంగానే ఉంటుంది అది. ఇప్పుడు ఎట్లా ఉంది మీ వీరేశం పరిపాలన? ఎట్లా ఉంది? బాగుంది, పర్వాలేదు. పోయినసారి కంటే ఈసారి చాలా బెటర్. హైదరాబాద్ ఎట్లా ఉంది? హైదరాబాద్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు చెర్లు కుంటలు, ఇప్పుడు ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి అంటే రాకేం చేస్తాయి? చెర్లు కుంటలు మొత్తం మీరే ఆక్రమిస్తారు, ఇండ్లు కట్టుకుంటారు. ఆడు పర్మిషన్ ఇచ్చిందని మీరు కట్టుకుంటారు. కానీ ఇప్పుడు ఆడ ఏముంది, ఏం సంగతి అనేది తెలుసుకుర్రా? లేదు. ఏమిటికి అది? మరి ఇళ్ళకి నీళ్ళు రాకపోతే ఇంకా ఆడిపోతాయి. అది డౌన్, అది చెరువేనా, ఇక చెర్లకు నీళ్ళు రాకుండా పోతే ఇంకా అట్లా అన్నట్టు. హైడ్రా కరెక్ట్, అది తీసేయాలి. ఎంతవరకు అయితే ఉందో ల్యాండ్ గవర్నమెంట్ది అన్నీ తీసేయాలి. చెర్లు ఉన్నాయి, చెర్లే చేయాలి, కుంటలు ఉన్నాయి, కుంటలే చేయాలి అంతే. ఇప్పుడు మూసీ ప్రక్షాళన అవుతుంది కదా, ఎట్లా ఉంది? బాగుంది. మీకు అవుతుందా మూసీ ప్రక్షాళన? మాకు అవుతుంది. మళ్ళీ ముందు తరాలకు కూడా బాగుంటుంది ఇది. Subscribe us and press the bell icon for more interesting updates.